తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తనలు 145, 18, 19 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 18th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవునికి మొరపెడుతున్నావా? నిజంగా మొరపెడుతున్నావా? దేవుడు అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని అనేది విశ్వాసం ఉంచుతున్నావా? గడ్స్, ధైర్యం కలిగి దేవుని అడుగుతున్నావా? ధైర్యంగా నిలబడుతున్నావా? తన యందు భయభక్తులు గల వారికి ఆయన కోరిక నెరవేరుస్తాడట. ఎస్, ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారందరికీ సమీపంగా ఉంటాడు ఆయన. వాళ్ళ కోరిక నెరవేరుస్తాడు. నీ కోరికను దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? విశ్వాసంతో ఆయన మీదే ఆధారపడుతున్నావా? నీ కోరికను ఆయన నెరవేర్చబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. విశ్వాసం కలిగి అడుగుల ముందుకి భయాన్ని పక్కన పెట్టు. విశ్వాసంలో ఎక్కడ వెనుకడుగు వేయక విశ్వాసముతో అడుగులు ముందుకు వేయి. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నీ మొర్ర దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థనని దేవుడు ఎన్నడూ నిర్లక్ష్యం చేయడం. జవాబిచ్చే దేవుడు. నీ సమస్య నుంచి, నీ వ్యాధి నుంచి, నీ బాధ నుంచి, నీ దరిద్రం నుంచి, నీ పాపం నుంచి విడిపించి నిన్ను లేవనెత్తి గొప్ప స్థానంలో, గొప్ప స్థాయిలో నిలబెట్టి ఆధ్యాత్మిక బలపరిచి అనేక మందికి దేవుని ప్రేమను చాటే బిడ్డగా, సాక్షిగా నిలబెట్టుకునుగాక. ఆమె ప్రార్థన ఆశ్చర్యకార్యాలు చేయవాడు. స్తుతులు నాయనా, ఎవరైతే నీకు మొరపెడుతున్నారో, నిజంగా ఎవరైతే మొరపెడుతున్నారో, సమీపంగా ఉంటున్నావు నాయనా, నా యందు భక్తులు గల వారి కోరిక నేను నెరవేరుస్తానంటున్నావు. ఏవైతే ఉన్నాయో ప్రభువా, ఈ ప్రామిస్ ల్యాండ్ విషయంలో ఉన్న ఆటంకాలను కొట్టివేసి కృప దొరుకునుగాక, అద్భుతాలు జరుగునుగాక. అలాగే నాయనా, ఇక్కడ నాయనా మరి సర్కస్ గ్రౌండ్ నీ చిత్తమైతే ఆ యజమానితో మాట్లాడి గిఫ్ట్గా ఇప్పించండి, లేదా దగ్గరలో ఒక మంచి ల్యాండ్ని సిద్ధపరచండి. అద్భుత రీతిలో కృప తీరవండి, గొప్ప కార్యాలు చేయండి. ఎవరైతే సంఘ బిడ్డలుగా ఉన్నారో ప్రేయర్లోకి ఇప్పిస్తూ పెద్ద ఒక బిడ్డను దర్శించండి. ప్రతి వ్యాధిని గర్దిస్తున్నాను. సీజనల్ ఫీవర్స్ నుంచి, కోల్డ్ కాఫ్ నుంచి, యూట్రస్ ఇన్ఫెక్షన్స్ నుంచి, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం నుంచి, క్యాన్సర్, హెచ్ఐవి లాంటి ప్రాబ్లమ్స్ నుంచి, ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ నుంచి, టీబీ నుంచి విడిపించి స్వస్థపరచండి. ఆయన ప్రతి అవయవ నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని కూడా ఆర్థరైటిస్ నుంచి విడిపించి సంపూర్ణంగా స్వస్థపరిచి విడుదల కృప చూపించండి. ఆయన గొప్ప కార్యాలు చేయండి. హాస్పిటల్ బిడ్డలు దర్శించండి, చీకటాత్మలు లయపరచండి. యేసు నామములో నీకు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. నీ వ్యాధి నార్మల్ రిపోర్ట్ వచ్చునుగాక. నీ సర్జరీ క్యాన్సిల్ అవునుగాక. అద్భుతాలు చేయవాడు కృప తీరువండి. ఎవరికి జాబ్ లేదు వాడికి జాబ్స్, నిజముగా మొరపెట్టేవారు నేను జాబ్ ఇస్తానంటున్నా. ఆయన జాబ్స్ వచ్చునుగాక. అయ్యా, అద్భుతాలు చేయండి. ప్రమోషన్స్ వచ్చునుగా కృప చూపించండి. పర్మనెంట్ కన్నా పర్మనెంట్ అవ్వాలి. శాలరీ రావాలి. నాయన కృప చూపించండి. ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేసిన ఆఫర్ లెటర్ రావాలి. కృపనివ్వండి. గొప్ప కార్యాలు చేయండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. అద్భుత రీతిలో దీవించి ఫైనాన్షియల్ బెస్ట్ చేయండి. గవర్నమెంట్ సెక్టర్లో ఎవరు ట్రై చేస్తున్నారో మంచి జాబ్స్ ఇవ్వండి. మంచి ఆపర్చునిటీ రాసిపోయి ఎగ్జామ్స్లో తోడండి, రాసినట్లు గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అన్నిట్లో దీవెన దయచేయండి. పెళ్లి కాను పెళ్ళి అవ్వాలి. గొప్ప కార్యాలు చేయండి. గర్భఫలం బిడ్డలు గర్భఫలం ఇవ్వండి. అద్భుతాలు చేయండి. ఎవరైతే నాయన గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వాళ్ళకి క్షేమాన్ని ఇవ్వండి. ప్రసూతి కాలం వరకు తల్లి బిడ్డని సేఫ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, నార్మల్ డెలివరీ అన్నింటిలో కృప చూపించి కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలు జరుపుకునే బిడ్డలు దీవించి దీర్ఘ ఆయుష్ను కృప సమాధానం ఇచ్చి నడిపించుకుని మహిమ చెందండి. మా కొరకు ప్రార్థిస్తూ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. అన్ని కుటుంబాలను దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నెమ్మది, సంతోష, సమాధానం ఇచ్చి నడిపించుకొని జయమునిమ్మని, ఎవరి బిడ్డలను, చిన్న బిడ్డలు ఎవరిని తొట్టినకుండా ఖాయమని, అన్ని లోకాచరణ నుంచి విడిపించి ప్రతి మోకాల్ని నామలు వంగాల, ప్రతి నాలుగుని స్తుతించాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ మా దేశాన్ని, మా రాష్ట్ర పాలకుల అధికారులను రక్షించుకో. పలుకురేసే సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. పేరు పెట్టి జ్ఞాపకం, నూతనాత్మను పిలవండి. రక్షణ నడిపించండి. రక్షణ పొందిన రాకడానికి సిద్ధపరచండి. అన్ని విషయాలు దీవుంది మా అవసరాలు అక్కలు తీర్చమని, కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వచ్చే ఆదివారం బిజినెస్ పీపుల్ కోసం స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ అండి, మిస్ చేసుకోవద్దు.